హిందూ అమ్మాయితోని ముస్లిమ్స్ అబ్బాయికి పెళ్లి 30 తారీఖు ఈ నెల 30 తారీఖు రిజిస్టర్ మ్యారేజ్ అని సోషల్ మీడియాలో ఒక డాక్యుమెంట్ సర్క్యులేట్ అవుతుంది. అన్నా కాపాడండి, ఏదైనా చేయండి, హిందూ సమాజం ముందుకు రావాలి. చాలా వరకు సోషల్ మీడియాలో వేరే వేరే రకంగా మ్యాటర్ రాసి ఫార్వర్డ్ చేస్తున్నారు మన హిందూ అన్న తమ్ముళ్ళు. నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ ఇది నిజమైతే మీరు దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. తెలంగాణ మంచిగా ఉండాలి కదా, లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలి కదా. అందుకోసం పోలీస్ అధికారులతో రిక్వెస్ట్ చేస్తున్నా, డీజీపీ గారు, కమిషనర్ గారితో రిక్వెస్ట్ చేస్తున్నా, దీంట్లో మీరు ఇన్వాల్వ్ కండి. సిటీ మ్యాటర్ ఇది, పేరు చెప్పాలంటే చెప్పొచ్చు కానీ వద్దు. కానీ పోలీస్ అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. ఇది నిజమా లేదా అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నిజం ఉంటే కొన్ని రోజు ముందే నాగరాజుకి రోడ్ పైన నరికేసినారు, చంపేసినారు. మళ్ళా హిందువుల్లో కూడా అట్లాంటి మెంటాలిటీ వాళ్ళు ఉంటే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది కదా. అందుకోసం పోలీస్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా, హిందూ అమ్మాయికి ముస్లింస్ అబ్బాయితో పెళ్లి ఎందుకు? మళ్ళీ ఎందుకు సిటీలో వేరే విధంగా ఒక మూమెంట్ తీసుకొని రానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇవాళ లవ్ జిహాద్ పేరు పెట్టుకొని హిందూ అమ్మాయిలకి టార్గెట్ చేస్తున్నారు, కన్వర్ట్ చేస్తున్నారు. పెళ్లి చేసుకొని ఆస్తి కానీ అన్ని గుంజుకున్న తర్వాత చాలా వరకు పిల్లలు లైఫ్ ఖరాబ్ చేసినారు. అందుకోసం పోలీస్ అధికారులకు వేస్తున్నా, మేము ఇన్వాల్వ్ అయ్యే ముందు పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ కావాలని పోలీస్ అధికారులకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి, అన్నా ఎట్లయినా ఆపుదాం, దేనికైనా మేము సిద్ధం అని కూడా చాలా వరకు కామెంట్లు వస్తున్నాయి. అందుకోసం ఇట్లాంటి కామెంట్ చూసే నేను పోలీస్ అధికారులకు చెప్తున్నా, ఎంక్వైరీ చేయండి. అడ్రస్ కూడా దీంట్లో ఉంది, నేను మీడియా వాళ్ళకి అడ్రస్ కూడా పెడుతున్నా. అడ్రస్ చూసి పట్టుకోండి, ఇద్దరికి పట్టుకోండి. వాళ్ళ అమ్మ నాన్నతో కూడా మేము మాట్లాడుతున్నాం, ట్రై చేస్తున్నాం, కానీ వాడు దొరుకుతలేదు. అందుకోసం పోలీస్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇన్వాల్వ్ కావాలి. అదేవిధంగా లవ్ జిహాద్ ఒక పెద్ద ఆర్గనైజేషన్, ఒక పెద్ద కుట్ర, హిందూ అమ్మాయిలకి టార్గెట్ చేసి ఒక పెద్ద కుట్ర. దాదాపు మన తెలంగాణలో కూడా చాలా వరకు హిందూ అమ్మాయిల్ని వీళ్ళు కన్వర్ట్ చేసినారు లవ్ జిహాద్ పేరు పైన. యావత్ భారతదేశంలో ఇట్లాంటి మూమెంట్ పెరుగుతుంది. అందుకోసం హిందువులారా, నేను మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అమ్మాయి గాని, మీ కూతురు గాని, మీ ఫ్యామిలీ వాళ్ళు గాని చెప్పండి, ఎవరితో దోస్తానా పెట్టుకోవాలి, ఎవరితో దోస్తానా పెట్టకూడదు చెప్పండి. ఎవరికి దూరం పెట్టాలి, ఎవరికి దగ్గర పెట్టాలి కొద్దిగా చెప్పండి మీరు కూడా. లేకపోతే మీ పరువు పోతుంది, హిందూ సమాజం పరువు పోతుంది. అందుకోసం దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, అవేర్నెస్ అవసరం. మన ఫ్యామిలీలో ఫస్ట్ అవేర్నెస్ మనం తీసుకుని రావాలి. దాని తర్వాత మీరు ఎక్కడ ఉంటారు, ఆ కాలనీలో కానీ, ఆ సొసైటీలో కానీ కూడా అవేర్నెస్ అవసరం. లేకపోతే వచ్చే సమయం ఎట్లా అయిపోతుందంటే, ఇంట్లో అమ్మాయి ఉంటే భయంలో ఉండాలి మనం. ఆ విధంగా ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ లవ్ జిహాద్ పేరు పెట్టుకుని చాలా వరకు ఫాల్తుగా తిరుగుతున్నారు, రోడ్డు పైన అక్కడిక్కడ తిరుగుతున్నారు. అందుకోసం అవేర్నెస్ అవసరం. దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లిని ఆపాలి, ఈ రిజిస్టర్ మ్యారేజ్ ని ఆపాలని నేను పోలీస్ అధికారులకి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.